ఏబిఎన్ నుండి వెంకటకృష్ణ అవుట్. గత 4 ఏళ్ల నుండి 5-6 సార్లు వినబడ్డ వార్త ఇది. అన్నిసార్లు ఉత్తిదే అని తేలింది కానీ ఈసారి మాత్రం నిజంగానే వెంకటకృష్ణ వెళ్లిపోతున్నాడు. ఏబిఎన్లో కనబడుతూ ఒక జర్నలిస్ట్లా కాకుండా టీడీపీ అధికార ప్రతినిధిలా మాట్లాడే వెంకటకృష్ణ ఆ ఛానల్ నుండి ఎందుకు వెళ్లిపోతున్నాడు? ఏబిఎన్ ఎండీ రాధాకృష్ణకు కూడా కావలసింది చంద్రబాబు భజనే కదా, మరి ఇద్దరికీ ఎక్కడ చెడింది? ఈ మధ్యకాలంలో జర్నలిస్ట్ అంటే ఏదో ఒక పార్టీకి, ఎవరో ఒక నాయకుడికి బాకాలుదే బ్యాచ్ అని చేసే రిపోర్టింగ్ బట్టి అర్థమవుతోంది. అలా చెప్పుకోవడానికి వారు కాస్త కూడా సిగ్గుపడ్డం లేదు. అలాంటి వారిలో మొదటి వరుసలో ఉంటాడు వెంకటకృష్ణ. టీడీపీని కానీ, చంద్రబాబుని కానీ ఏమైనా అంటే ఆ పార్టీ కార్యకర్తల కంటే ముందే ఆయన రియాక్ట్ అవుతారు. అది బాబు మెప్పు కోసమో, బాసు మెచ్చుకోవాలనో అయ్యుండొచ్చు. యాజమాన్యాలకు మించి అతిగా ప్రవర్తించడం వల్లే ఇలాంటి జర్నలిస్టులు కాస్త పార్టీ కార్యకర్తల ముద్ర వేసుకున్నారు. అప్పట్లో 1-2 సార్లు కొంతమంది రాజకీయ నాయకులకు, బడా వ్యాపారవేత్తలకు కాల్స్ చేసి బ్లాక్మెయిల్ చేసిన వెంకటకృష్ణకు ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేశారు రాధాకృష్ణ. అయితే అప్పుడిచ్చిన ఆ చొరవ వల్ల వెంకటకృష్ణ ఇంకా రెచ్చిపోయాడట. ఏకంగా ఛానల్ అంతర్గత విషయాల్లో కూడా దూరేశాడట. అన్ని డిపార్ట్మెంట్లలో వేలు పెట్టడమే కాదు, తన వర్గాన్ని పెద్ద ఎత్తున చొప్పించాడన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఏబిఎన్లో వెంకటకృష్ణ అతి చొరవ కారణంగా యాజమాన్యం ఆగ్రహానికి గురయ్యాడని, ఈ కారణంగా ఆయనను కట్టడి చేసేందుకు యాజమాన్యం మొదట్నుంచి ప్రయత్నిస్తోందని అంటున్నారు. ఈ క్రమంలో ఆయన మరీ కట్టు దాటకుండా గెంటేయడం తమకు క్షణాల్లో పని అని చెప్పడానికి ఈ మధ్య ఒక షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారని కూడా చెబుతున్నారు. కానీ ఆయనలో మార్పు రాలేదు. దాంతో వెంకటకృష్ణను తొలగించడానికి యాజమాన్యం సిద్ధమైంది అనేది ఏబిఎన్ నుండి వినిపిస్తున్న వార్త. కానీ వెంకటకృష్ణ తన సన్నిహితులతో చెప్తున్న వెర్షన్ ఇంకోటుంది. ఆయనకు ఏబిఎన్ ఛానల్లో కొన్ని అంతర్గత సమస్యలు, సంస్థాగత ఇబ్బందులు కూడా ఉన్నాయట. అవి వేమూరి రాధాకృష్ణకి కూడా తెలుసట. అందువల్లే ఏబిఎన్ రాధాకృష్ణ కూడా వెంకటకృష్ణ నిర్ణయాన్ని ఏమీ అనలేకపోతున్నాడట. మరి ఆ సమస్యలేంటో మాత్రం ఎవరికీ తెలియదు. మొత్తానికి వెంకటకృష్ణ ఏబిఎన్ ఛానల్ నుండి వెళ్లిపోవడం ఖాయమైంది. ఆయన నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు అంటే కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారట. అలానే ఒక వెబ్సైట్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేసుకుని తనదైన స్టైల్, జర్నలిజంతో మీడియాపై ముద్ర వేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఏబిఎన్లో పనిచేసిన నరసింహారావు, టీవీ9 నుంచి బయటకు వెళ్లిపోయిన జాఫర్ సొంత డిజిటల్ మీడియాను ఏర్పాటు చేసుకున్నారు. ఆ బాటలోనే ఇప్పుడు వెంకటకృష్ణ. అయితే ఇన్నాళ్లు టీడీపీ వీర విధేయుడిగా ముద్రపడిన వెంకటకృష్ణ ఇకపై ఎలా ఉండబోతున్నాడనేదే ఆసక్తికరం.